ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లరా, ఈ యొక్క వాక్య భాగములో సామెతలో గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అందులో 6వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, జ్ఞానమునకు మూల ఆధారము మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడే. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. తెలివియు వివేచనయు. For the Lord giveth wisdom, out of his mouth cometh knowledge and understanding. Out of his mouth comes knowledge and understanding. Wisdom and understanding, knowledge are very essential for a human being. How to discern, how to decide, how to proceed అనే ఈ యొక్క ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అది గ్రహించుటకు, దానిని చేయాలా వద్దా, దానిని చేయుటకు పూనుకొనుటకు జ్ఞానము కావాలి, వివేచన కావాలి. కాబట్టి జ్ఞానము, వివేచన, తెలివి ఈ 3 మిళితమై ఉంటున్న ఈ వరము ప్రభు వద్దనే దొరుకుతుంది. ఇది ఎంతటి విలువైన సంపదతో కొలిచిన తూచిన తూగనిది. కాబట్టి ప్రభు ఇచ్చే వరం ఇది. అది యెహోవా యొద్దనే దొరుకుతూ